సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోదీ గారి పైన కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఆయన అంతకుముందు అగ్రకులం వారికి చెందిన వ్యక్తి. ఇప్పుడు మాత్రమే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి ఆరోపణలు అయితే చేశారు. ఇప్పుడు దీనిపైన పెద్ద రగడే దేశవ్యాప్తంగా కూడా నడుస్తుంది. అటు బీజేపీ వాళ్ళు రైజ్ అయిపోయి రాహుల్ గాంధీ ఇదే కులము, రాహుల్ గాంధీ ఇదే మతము అన్న రేంజ్లో కూడా విమర్శలు అయితే చేసేస్తున్నారు. సో ఇప్పుడు అటు మోదీ గారి కులం పైన, ఇటు రాహుల్ గాంధీ కులం పైన ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి దీని గురించి మీరేం చెప్తారు సార్? అంటే మోడీ గారి కాస్ట్ అది ఓబీసీగా మార్చారు అనే దానిలో ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతోంది కూడా కన్వర్షన్ గురించే మాట్లాడుతున్నారు. కానీ కన్వర్షన్ జరిగింది ఎప్పుడు? అప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరిది అంటే యూపీఏ గవర్నమెంటే ఉంది అప్పుడు. అంటే కాంగ్రెస్ రూలింగ్లోనే జరిగింది మార్పు. ఎందుకు జరిగింది అంటే ఆ కమ్యూనిటీని బీసీల్లోకి తీసుకోవటం అనే దాని మీద చాలా కాలంగా జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా కన్సిడర్ చేసి వాళ్ళని బీసీల్లో చేర్చారు. ఆ చేర్చినప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు గుజరాత్కి. ఉండి గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన కూడా బీసీగా మారాడు. ఆ తర్వాత ఆయన బీసీకి చెందినటువంటి ముఖ్యమంత్రిగా చలామణి అయ్యాడు. బీసీ ప్రధానిగానే ప్రమోట్ అవుతున్నాడు. ఇప్పుడు బీసీల చేతుల్లోకి రాజ్యాధికారం అనేటువంటి నినాదానికి నమూనాగా నరేంద్ర మోడీ ప్రధానిగా దేశ రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి అత్యున్నత పదవిలో ఉండటం అనేది బీసీలకి గర్వకారణం అని ఆ పార్టీ ఇష్టం వచ్చినట్టు చెలరేగి వేదికల మీద నుంచి మాట్లాడే ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశం వారికి కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇప్పుడు అమిత్ షా గారు చెప్పారు. ప్రపంచంలో ఆయన నిన్న జరిగినటువంటి ఒక సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయం ప్రస్తావించాడు. ఇలా చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఆయనకి ఆ స్టేటస్ వచ్చింది యూపీఏ గవర్నమెంట్లో అనే విషయం మర్చిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన కులాన్ని ఆయనే బీసీలో చేర్చేసుకుని అలా జరగదు. కేంద్ర ప్రభుత్వం చేయాలి ఆ పని. అది యూపీఏ ప్రభుత్వం చేసింది. ఇది తెలియక రేవంత్ రెడ్డి గారు ఆవేశపడ్డాడు. అంతకుముందు అగ్రకులమే, ఆయన కాదని మేము అనటం లేదు. ఆయన మారాడు అంటే ఆయన మారటం అంటే ఆయన కన్వర్షన్ తీసుకోలేదు. భారతదేశంలో మతం నుంచి మతానికి మారడానికి అవకాశం ఉంది కానీ కులం నుంచి కులంలోకి మారటం అనేది కుదిరే పని కాదు. దానికి క్రతువులు నిర్ణయించలేదు ఇంకా. ఈ దేశంలో ఉన్నటువంటి మనుధర్మంలో లేదు అది. అంటే కులం మార్చటం, కులం మార్పిడి, మత మార్పిడిలు ఉన్నాయి. కానీ అంటే మత మార్పిడి కూడా మీరు ఈ మతంలో పుడతారంతే అని ఉంది. అక్కడ పుట్టడం కాదు. ఇప్పుడు గర్వాపసి అనే పద్ధతిలో వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం. అలాగే ఇక్కడే పుట్టారు కాబట్టి మీరు భారతీయులు అయితే ఖచ్చితంగా హిందువులే అయి ఉంటారు. వచ్చేయండి వెనక్కి, మీకు ఏదో ఒక కులంలో మేము ప్రవేశం కల్పిస్తామన్న పద్ధతిలో గర్వాపసి అనే ప్రోగ్రాం నడుస్తోంది. అంతే తప్ప నేను కన్వర్ట్ అవుతాను ఫలానా కులంలో కంటే అంత ఈజీ కాదు. దానికి చాలా రూపకల్పన జరగాలి. ఆ రూపకల్పన జరిగింది, జరగకుండా లేదు. ఇక్కడ ఉన్న కులాలే ఉన్నట్టుగా లేవు. ఇప్పుడు చాలా గొప్ప కులాలుగా చాలామంది అవుతున్న కులాలన్నీ కూడా ఆ గొప్పతనంలోకి ప్రమోట్ చేసుకోవడానికి చాలా యుద్ధమే చేశాయి. సో వాటన్నిటినీ చరిత్ర అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే చాలా కమ్యూనిటీస్ బీసీలో చేర్చమని డిమాండ్తో చాలా ఆందోళనలు జరగడం మనం చూసాం. కాపుల్ని బీసీల్లో కలపాలి అని చెప్పి చేగొండ హరిరామ్ జోగయ్య గారు వీళ్ళందరూ ఆందోళనలు చేశారుగా. ఇదే జరిగింది అక్కడ కూడా. అదో పెద్ద విచిత్రంగా మారుతారు కానీ వీళ్ళు ఆ కమ్యూనిటీని బీసీల్లో చేర్చమని ఒక ఉద్యమం జరిగింది. దానికి ఒక యాక్సెప్టెన్సీ వచ్చిన సందర్భంగా ఆ కులానికి చెందినటువంటి వ్యక్తి అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్నాడు. అతను కూడా బీసీల్లోకి చేరాడు ఆటోమేటిక్గా. ఈ ఉద్యమం సఫలీకృతం కావడం వెనకాల ఆయన ప్రోత్సాహం ఉంటే ఉండొచ్చు. కులపరమైనటువంటి ప్రోత్సాహం డెఫినెట్గా ఆయన వాళ్ళకి కల్పించి ఉండొచ్చు. అది కూడా తప్పు పట్టడానికి అవకాశం లేనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఈ కుల పోరాటాలు అన్ని పార్టీలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో కదా ఈ కాపు బీసీ డిమాండ్ ముందుకు వచ్చింది. ఆయన అంగీకరించాడు కదా సీఎంగా. ఎందుకు కుదరలేదు, కాలేదు. ఆయన సీఎంగా యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అది రాకపోవడం వలన కుదరలేదు. అక్కడ కుదిరింది. ఆయన కులం బీసీల్లోకి వచ్చింది, ఆయన బీసీగా మారాడు. అంతే తప్ప ఇదేదో వాడు క్రియేట్ చేసింది కాదు. రెండోది ఈ కామెంట్ చేయటం పట్ల
అంటే రేవంత్ రెడ్డి గారు అది క్లెయిమ్ చేసుకున్నాడు. ఆయన బీసీ మనస్తత్వం లేదు ఆయనకి. ఆయన అగ్రకులానికి చెందినవాడు. అనుకోకుండా కన్వర్ట్ అవ్వడం వలన ఆయనలో ఉన్నటువంటి అగ్రకుల లక్షణాలే ఉన్నాయి. ఆయన మనసు అంతరంగం అంతా కూడా బీసీలకు వ్యతిరేకం. బీసీలకు వ్యతిరేకమైన అగ్రకులపు అహంకారంతో ఉన్నటువంటి మోడీ తనను బీసీగా ఎలా ప్రమోట్ చేసుకుంటాడు అనేది ఈయన గొడవ. ఇందులో కొంత వాస్తవం ఉంటే ఉండుండొచ్చు, కానీ ఈ కులపరమైనటువంటి వ్యవహారాలను ప్రస్తావించేటప్పుడు ఇంకొంచెం కేర్ తీసుకుని, అంటే చాలా చోట్ల ఒక అణచివేతకు గురైనటువంటి కులం అది తమను బీసీల్లో చేర్చమని అడగటానికి అవకాశం ఉంది. అడుగుతున్నాయి. ఆ ఉద్యమాలను అన్ని పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి. మీరు రేపు పొద్దున ఇంకేదైనా ఒక కాస్ట్కి బీసీల్లో చేరటానికి దానికి అర్హత ఉంది అని భావించి వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మీరు మద్దతు ప్రకటిస్తే, మళ్ళీ రేపు పొద్దున ఆ కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఏదైనా పదవిలోకి వస్తే నువ్వు తిడతావా రేవంత్ రెడ్డి అని అవతల వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తాడు ఈయన? అందుకని ఆ కాంటెక్స్ట్, ఆయన మాట్లాడిన సందర్భము, ఆయన మోడీని టార్గెట్ చేసి మాట్లాడేస్తున్నాను అనేటువంటి ఉత్సాహంలో మాట్లాడేశాడు, కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ టాపిక్లోనే. ఆ టాపిక్లో ఇన్బిల్ట్ చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. అయినప్పటికీ వారు ప్రసంగం చేశారు. దాన్ని రకరకాల ప్రయోజనాల కోసం అది ప్రమోట్ అయిపోతుంది. ఆ వీడియో సర్క్యులేషన్లో ఉంది, మోడీ గారి వీడియో. ఇది ప్రచారం చేస్తున్న వాళ్ళల్లో, దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తున్న వాళ్ళల్లో చాలామంది, అంటే ముస్లిం సామాజిక శక్తులు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నాయి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా. ఇలా రకరకాల కాంటెక్స్ట్లో అది ప్రచారం అవుతోంది. అదే కోరుకున్నాడు ఆయన. అది మాత్రమే ప్రయోజనం. ఆ ప్రయోజనం ఆశించి చేశాడు. ఆ ప్రయోజనం నడుస్తోంది. దీన్ని ప్రతిఘటించడానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకొక వ్యూహాన్ని పన్నింది. అదేంటంటే, ఒకటి, ఆయన కులం మార్పిడి అనేది వారు చేసుకోలేదు. వారు చేసుకునే ప్రోగ్రాం కూడా కాదు అది, కేంద్ర ప్రభుత్వం చేసింది. కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్నది మీ పార్టీయే. కాబట్టి మీరు మార్చారు, మేము మార్చుకోలేదు, ఆయన మార్చుకోలేదు. ఒకటి. రెండోది, మీ నాయకుడు చాలా సందర్భాల్లో జంజం వేసుకుని కనిపించాడు. చాలా సందర్భాల్లో మాది గోత్రం అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ వాస్తవానికి వారి తాతగారిది ఏమిటి అంటే, ఇందిరాగాంధీ గారి భర్త గారు ఎవరు, వారు ఎక్కడికి చెందిన, ఆయన ఫిరోజ్ పార్సీ, అంటే ఆయన కూడా ముస్లిం దీనికి దగ్గరే. కాబట్టి ఆయన జొరాస్ట్రియన్ అని ఇవన్నీ మాట్లాడతారు, కానీ వారు కూడా ముస్లిం ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తే. ఆయన గాంధీ గారి కొడుకుగా దత్తతకు వెళ్ళి గాంధీగా మారాడు, అంతే. ఒరిజినల్ అదే. కాబట్టి మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు, మీ మతం ఏమిటి, మీ కులం ఏమిటి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు అని ఒక దాడి జరుగుతోంది ఆల్రెడీ రాహుల్ గాంధీ మీద. ఆ దాడి కంటిన్యూషన్లో భాగంగా, ఓకే, మోడీ గారు అగ్రకులం నుంచి బీసీగా తనని తానే మార్చుకున్నాడు, మీరు చెప్పిన మాటలన్నీ ఓకే అనుకుందాం, కానీ మీ నాయకుడి పరిస్థితి ఏంటి, మీ నాయకుడిని ఎలా నమ్మాలి హిందూ సమాజం అని ఒక బీభత్సమైన ప్రశ్నలు లేవనెత్తి వాళ్ళ ముందు పెట్టారు. అంటే ఈ ఓట్ బ్యాంకుని తను కూడా అట్రాక్ట్ చేయడానికి మోర్ హిందూగా కనిపించే ప్రయత్నం రాహుల్ గాంధీ చేశాడు చాలా సందర్భాల్లో. అంటే మోడీ వెళ్ళని గుళ్ళకు కూడా ఈయన వెళ్ళిపోయి ఫోటోలు దిగి మార్కెట్లో పెట్టాడు. అలా ఆ సందర్భంగానే ఆయన తన గోత్రాలు ఇవన్నీ చెప్పుకునే ప్రయత్నం చేశాడు. గోత్రం లేని వారందరూ చెప్పుకునే గోత్రాలన్నీ ఈయన గోత్రంగా చలామణి చేసుకుంటున్నాడు అని కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజుల్లో విమర్శించింది ఆయన. ఇప్పుడు ఆయన కొంచెం నేల మీదకు దిగి రాహుల్ గాంధీ స్ట్రాటజిక్గా బీజేపీని అడ్డుకోవడానికి ఏం చేయాలో అది చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బీజేపీ అంత తేలిగ్గా వాళ్ళకి పవర్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఏదో పద్ధతిలో కార్నర్ చేసేటువంటి ప్రయత్నమే చేస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆధారం చేసుకుని రాహుల్ గాంధీని టార్గెట్ చేసి కేంద్రంలో కొంతైనా ఏదో మేరకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకుని ఇబ్బంది పెట్టడానికి దీన్ని మనం ఎలా మలుచుకోవచ్చు, ఎలా దాడి చేయవచ్చు అనేది డిజైన్ చేసుకుని వెళ్తోంది. అందులో భాగంగానే అమిత్ షా గారు నోరు తెరిచాడు. ఈరోజు నోరు తెరిచి వారు స్ట్రైట్గా దాడి చేస్తాడు. దాన్ని కొనసాగింపుగా ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఈటెల రాజేందర్ కూడా నోరు తెరిచి
దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నడుస్తోంది. ఇప్పుడు అమిత్ షా ప్రకటనకి మన ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. ఇది కేవలం తెలంగాణకు పరిమితమైన వ్యవహారమే కాదు, ఇప్పుడు బీసీలుగా మమ్మల్ని మార్చాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి చాలా కులాలు తాలూకా పోరాటాలు కూడా ఈ పరిణామాన్ని గమనిస్తున్నాయి. ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, మన డిమాండ్ ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో నిజంగానే ఒకవేళ బీసీల్లోకి ఎందుకు ప్రమోట్ చేశారు ఆ కాస్ట్ని, నిజంగానే ఆ కాస్ట్లో ఆ సఫరింగ్ ఉందని గుర్తించే కదా. అందుకని దీన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? ఇంకా ఇష్యూ చేయాల్సినవి 100 ఉన్నాయి. మీరు ఇలాంటివి ఎత్తినప్పుడు దాన్ని అందిపుచ్చుకుని వాళ్ళు తమకు అనుకూలంగా మలిచేసుకోవడానికి చాలా ఈజీగా ప్లేట్లు తిప్పగల సమర్థులు బీజేపీ వాళ్ళు. అందుకని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి చిన్న విషయాల మీద ఘర్షణ పడుతున్నట్టు, వాళ్ళతో ఇంతకంటే పెద్ద విషయాలు ఉన్నాయి. గొప్ప దారుణాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టి కడగాల్సినటువంటి విషయాలు అనేకం ఉండగా ఆయన కులం గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏం సాధిస్తాడు ఈయన? ఇది పైగా చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి అంశం కూడా. అందుకని ఈ విమర్శలు పర్టికులర్గా కాస్ట్ మీద, మతం గురించి వేరే, మతం గురించి మాట్లాడవచ్చు కానీ కులం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఆ కాన్షియస్నెస్ తొలగితే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. ఇప్పుడు ఆయన అమిత్ షా గారి ప్రకటనని, అమిత్ షా గారి